రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదం పార్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. మెస్సీతోని ఫోటో కావాలంటే 10 లక్షలు. మరి అంత పెట్టి ఫోటో దిగేటట్టున్నారా జనాలు? కార్ల హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుండు, ట్రాఫిక్ వల్ల చలాన్ల వల్లనే అంటుండు. విద్యాశాఖ మంత్రి మీద కేసులు, హిందీ చక్కగా పెడతలే అంటుర్రు విద్యార్థులు. తెలంగాణ ఏరువాడి ఎన్నేళ్ళైనా ఆంధ్రోళ్ళ కుట్రలు ఆగేటట్టు లేవు కదా అని అంటుర్రు తెలంగాణ వాదులాటలు బాదులాటలు మీతోని మాకొద్దని తెలంగాణ రాష్ట్ర పోరు తెగించి చేసి ఇక్కడ నుంచి ఎల్లగొట్టిన బుద్ధి రానట్టున్నది అంటున్నారు చంద్రాల సార్కు. మరి లేకుంటే ఏంది, ఏగలేక ఆగమ ఏర్పడితే ప్రాజెక్టులు కట్టుకోవద్దని ఎంటబడుతున్నారు ఏందని కోపం చేస్తున్నారు. కృష్ణానది మీద తెలంగాణ సర్కార్ కట్టదలుచుకున్న ప్రాజెక్టులకు కాలడ్డం పెడుతున్నదట ఆంధ్ర సీఎం చంద్రాల సారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మొత్తం 16 ప్రాజెక్టులు కట్టేటానికి డిపిఆర్ తయారు చేసి ఉపాయం చేసింది తెలంగాణ సర్కారు. దానికోసం ఓ జీవో కూడా విడుదల చేసిందట. ఆ ముచ్చట చంద్రాల సార్ చెవుల పడ్డప్పటి నుంచి కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది కావచ్చు. తెలంగాణ ప్రాంతం బాగుపడితే తెలంగాణ రైతులు చల్లగా బతుకుతే ఓర్చుకోలేడు కావచ్చు. ఎంబటి ఆపదేదో వచ్చినట్టు ఆగ మేఘాల మీద కేంద్ర సర్కారుకు ఉత్తరం రాసిందట. రాష్ట్రం విడిపోయినాక కొత్తగా 42 ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణ సర్కారు. కాబట్టి సిడబ్ల్యూసి, ఆపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబి పర్మిషన్లు తప్పకుండా ఉన్నాకనే తట్టెడు మట్టి తీయాలి, కట్టుడు షురువు చేయాలి. అప్పటిదాకా వాటిని ఆపేసేదానికి ఆర్డర్లు ఇవ్వమని సెంటర్ సర్కార్ను కోరిందట. అందుకే తెలంగాణ వాదులంతా చంద్రాల మీద చెప్పరానంత కోపంతో ఉన్నారట. ఉమ్మడి రాష్ట్రం నుండి నిండా ముంచినందుకే కదా పోరాడి తెలంగాణ పొలిమేర్లు దాటిచ్చింది. ఆయన ఈ కుట్రలేంది, కుతంత్రాలేంది, ఈ కిరికిరి ఇంకెన్నాళ్ళు? మా బతికేదో మమ్మల్ని బతకనీయకుంటే ఎట్లా? చంద్రాలు లేఖ రాసినంత మాత్రాన కేంద్రం ఆపుతుందా అంటే ఏపీ ఎంపీల అక్కర అవసరం కేంద్రానికి గట్టిగానే ఉన్నది. కాబట్టి చంద్రాలు చెప్పినట్టు తెలంగాణ సర్కారు గట్టొద్దని ఆర్డర్లు వేస్తుంది కావచ్చు సెంటర్ సర్కారు. అప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తారో, ఆంధ్ర ఎంపీల అవసరం ఎత్తున్నదో మా తెలంగాణ ఎంపీల అక్కర కూడా గంతే ఉంటుంది. కాబట్టి మా పార్టీ కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కొట్లాడతారో, కేంద్రం ఈయనకుంటే రాజీనామాలు చేసి ప్రాజెక్టులు కట్టేదానికి పర్మిషన్లు వచ్చేటట్టు చేస్తారు. లేకుంటే డూడు బసవన్న తీరుగా చంద్రాల సారు కేంద్ర సర్కారు చెప్పినట్టు తలూపుతారో చూడాలని అంటుర్రు. అట్లనే రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన గురువు అయిన చంద్రాలు లేఖకు భయపడి ప్రాజెక్టులు కట్టకుంటుంటాడా, లేకుంటే మోడీకి బాగా దగ్గర దోస్తానున్నది కాబట్టి గురువును మించిన శిష్యుడై రాజకీయం చేస్తాడా అనేది ముందు చూడాలని అంటున్నారు. పచ్చటి పంట పొలాలను చూడాలని ఆశపడే తెలంగాణ వాదులు గాశారం మంచిగా లేకుంటే ఏటి నుంచి ఏదొచ్చి గుద్ది చంపేది తెలుస్తలేదులా. ఈ కాలంలో రోడ్డు మీద మనం చక్కగానే పోతాం కావచ్చు, యమధర్మరాజు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు కదా. అందుకే ఎంత పైలంగా ఉన్నా పానాలు పోయే టైంకు ఖచ్చితంగా పోతాయని పెద్దలు చెప్పింది నిజమే అనిపిస్తున్నది. ఇక్కడ ఓ కార్ చూడుండ్రి ఎట్లా వెనక నుంచి వచ్చి గుద్ది చంపిందో. అయ్యయ్యో కాపాడుండ్రని నోట్ల నుంచి మాట రాకుండానే కారు కింద పడి జీవిడిచిండు మొగులప్ప అనేవో అన్న. కారు మీద మన్వయ్య ఏమైందో ఏం పాడు బంగారం అసొంటి మనిషిని పొట్టన పెట్టుకున్నది. పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలా అదుపు తప్పి ఓ కారు మస్తు రువ్వడిగొచ్చి ఓ కారును గుద్ది ఓ బండి మీద నుంచి వెళ్ళిపోయింది. పాపం బండి నడిపోయి మొగులన్న ముందు చూపే చూస్తాడు గాని వెనక నుంచి రువ్వడికి వచ్చే కారుని ఎరగలేదు కదా. ఒక్కసారి కారు గుద్ది మీద నుంచి పోయే వరకు తన్లాడుకుంటూనే తను జాలించిండు. ఇంకో 2 గాయాలతో బతికి బయటపడ్డారట. మరి ఆ కారు నడిపేటోనికి డ్రైవింగ్ వస్తుందో రాదో, వచ్చినోడే అయితే కార్లు ఏమైనా తక్లీఫ్ ఉన్నదో తెలియదు కానీ ఓ నిండు పానం తీసింది కారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యే వరకు పబ్లిక్ ఎన్నులా భయం కలుగుతున్నదట. ఏటు నుంచి ఏ గండం వచ్చేది తెలియకుండా అయిపోయాయి కదరా బతుకులని బాధపడుతున్నారట. ఏందో ఏమో పోండ్రి, కాలం మారాలి అంటున్నారు కానీ గింతగానం మారుతుందని అనుకోలే అని మాట్లాడుకుంటారట. ఈ యాక్సిడెంట్లు కళ్ళారా చూసిన అక్కడ జనాలు. కొందరు ట్రాఫిక్ పోలీసుల ముచ్చట గమ్మతుంటాయి. కార్లో పోయేటోళ్ళకు హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు, బండి మీద పోయేటోళ్ళకు సీట్ బెల్ట్ లేదని చలాన్ రాస్తారు. అందుకే ఎసోంటోళ్ళకు అసోంటి పనులే చేయాలని అన్నట్టు అన్న ఏం చేసిండో పూస గుచ్చి మొత్తం చెప్తున్నాడు. మీరే చూడండి.
ये भी 26 तारीख को मेरा एक चालान कटा था, जो कि मैं कार के अंदर बैठे हुए का हेलमेट का चालान है। अच्छा जी, हालांकि मैं सीट बेल्ट भी लगाता हूँ। नाम क्या है आपका? मेरा नाम गुलशन केन जी। अध्यापक आप? आदमी हूँ मैं। कहाँ रहते हैं आप? मैं भी यहीं जयपुर सरकी मंडी के पास अच्छा। स्कूल है मेरा विद्यालय। अध्यापक आदमी हूँ मैं और कानून पे बहुत आस्था रखता हूँ, इसलिए मैंने सोचा कि जो है चालान कटा है तो अब जो है गाड़ी में हेलमेट लगा के चालान किस चीज का कटा है आपका? 1100 रुपए का। नहीं किस चीज का कटा है चालान आपका? हेलमेट का, कार के अंदर का। అన్న ఏందే కార్లో పోకుండా హెల్మెట్ పెట్టుకున్నావు అని అడిగితే ఏం చేయను తమ్ముడా, ఈ ట్రాఫిక్ పోలీసులు కార్లో పోతున్నా నన్ను పట్టుకొని హెల్మెట్ లేదని 1100 ఫైన్ వేసిండ్రు, అందుకే ఇట్లా హెల్మెట్ పెట్టుకొని కార్లో పోతున్నా అని చెప్తున్నాడు. అయితే మళ్ళొకసారి కార్ నడుపుకుంటా హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేస్తారని కాదు, ట్రాఫిక్ పోలీసులు చేసిన ఘనకార్యాన్ని లోకం మొత్తం తెలిసేటట్టు, వాళ్ళు చేసిన పనికి ఇజ్జత్ పోయేటట్టు, తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినట్టు సర్కార్ పెద్ద ఆఫీసర్లకు వాళ్ళ పనితనం తెలిసి కొలువుల నుంచి వీకేసేటట్టు నిరసన తెలిపేతానికి గిట్ల రోజు హెల్మెట్ పెట్టుకొని కార్ నడుపుకుంటా పోతాడట. ఇంత మంచి ఆలోచన ఎట్లా చేసిండంటే హుస్సేన్ ఖేల్ అనే అన్న పాఠాలు చెప్పే పంతులు కొలువు చేస్తాడట. అందుకే తన కోపాన్ని పోలీసుల మీద ఎల్లగక్కకుండా గాంధీ తాత మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ ముచ్చట. ఈ వార్త అట్లా ఇట్లా యూపీ సీఎం యోగి సార్కు తెలిస్తే మాత్రం ఆ పోలీస్ లెవెల్లో తెలుసుకొని వాళ్ళ పోస్టులు ఊస్ట్ అయ్యేటట్టు చేస్తాడు కావచ్చు కదా. ఏం ట్రాఫిక్ పోలీసులో ఏం పడపోండి. మొన్న మన ముఖ్యమంత్రి వర్యుల గారు షార్టు టీ షర్ట్ వేసుకొని బూటు కాళ్ళతోని ఫుట్బాల్ దన్నుకుంటూ ఆడిన ఆట ఫోటోలు వీడియోలు మస్తుగా వైరల్ అయినాయి కదా. అంతేకాదు సీఎం సారు సోపతి మన గురుకుల ఆటల పోరగాళ్ళు ఓ టీం అయ్యి ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతోని పోటీ పడబోతురు కదా. ఇక అదే పని మీద ఈ నెల 13 తారీఖు గోడ్ టూర్ కార్యంకు హైదరాబాద్ వస్తున్న మెస్సీతోని ఫలక్నామా ప్యాలెస్ లా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిరట. అయితే ఆ మీట్ల ఎవరన్నా ఫ్యాన్స్ మెస్సీతోని ఫోటో కావాలనుకుంటే ఏంలే, ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఉత్త 9.95 లక్షలు ప్లస్ జిఎస్టి అంటే ఓ 10 లక్షలు వేసుకోరు ఇక రౌండ్ ఫిగరు. మళ్ళా అది అందరికి కాదు, కేవలం 100 మందికి మాత్రమే ఈ అద్భుత అవకాశం అని బయటికి ఇడిచిరి ఈ ముచ్చట గోడ్ టూర్ కమిటీ వాళ్ళు. సుషిరా ఎంతటి బంపర్ ఆఫరో. గిసొంటి అదృష్టం మన తెలంగాణలోకి దొరికిందంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నామో కదా. ఇక అన్ని లక్షలు పెట్టి ఫోటో దిగాలన్న కాయసున్నోళ్ళు తప్పితే తెలుగున్నోడు ఎవడు కూడా అట్టిగా అన్ని లక్షలు వారబోయాడు. పోని ఆ ఫోటో చూపిస్తే ఏమన్నా పనికి వస్తుందా అంటే అది కాదాయే, ఏదో అభిమానం కోసం తప్పితే ఆ ఫోటో అన్నం పెట్టదాయే. అయినా ఎవల పిచ్చాలకు ఆనందం, మనం ఏం చేస్తాం పాటు అని మాట్లాడుతురట ఈ 10 లక్షల ఫోటో ఆఫర్ ముచ్చట తెలిసిన వాళ్ళు. అయినా మనలో మన మాట, ఇలాంటి ఆఫర్ పెట్టాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? ఇప్పుడున్న టెక్నాలజీకి పెరిగిన ఏఐకి చాట్ జీపీటీని అడిగితే మెస్సేం కర్మ అలా ఏతోని కూడా ఫోటో ఇమ్మన్నా ఇస్తుంది, మళ్ళా అది జీరో ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇటువంటి పిచ్చ ఆఫర్లకు లొంగకండి, అట్టిగా పైసలు ఖరాబ్ చేసుకోకండి. ఏమంటున్నా? ఏం పిల్లగాన్లో ఏమోనమ్మ, సవలతులు చక్కగా లేవని సర్కారు మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పోయిండ్రట. అరే ఏం తక్కువ చేసిండు మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు. నిన్నటికి నిన్న ప్రొఫెసర్ కాసిము సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు గీతమ్మని ప్రేమించుడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆమె ఎవరో కాదు విద్య అనే అమ్మాయి అని చెప్పింది. అంత గాఢంగా మన సీఎం సారు విద్యను ప్రేమిస్తుంటే, విద్యను తెలంగాణ పిల్లలకి ఇయ్యాలని దాంట్లాడుతుంటే నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ప్రేమించుకుందాంరా అన్నట్టు విద్య కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రేమికుడై విద్య కోసం సర్వం చేస్తుంటే మీరేంద్రా పిల్లలు ఏకంగా పోలీస్ స్టేషన్లలోనే కేసు పెట్టడానికి వచ్చిండ్రు. ఇంతకేం జరిగిందో చెప్పుండ్రి. మిన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు, పొద్దున్న సాయంత్రం పెడుతురు, సాయంత్రం పొద్దున్న పెడతారు, ఏం పడుతురు అలాగే. మేమేమన్నా అడిగితే మళ్ళీ కొట్టే నీకెందుకు హరే సీఎం సారు విద్యను గాఢంగా ప్రేమించుడంటే అదే కావచ్చురా పిల్లలు. పొద్దున వండింది మాపటీలు, మాపున వండింది పొద్దున పెట్టుడు, ఎప్పుడు తిండి పెడతారో ఎప్పుడు పెట్టారో తెలియకుండా ఆయాలపాలని వడ్డిచ్చుడు చేస్తున్నారట. మరి ఇదే కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి విద్యను ప్రేమించుడు అంటే. అది తెలియక వార్డెను వర్కర్ల మీద కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినట్టున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలున్న బీసీ గురుకుల పాఠశాలను సీఎం సారు ఇంత ఘనంగా గాఢంగా ప్రేమిస్తున్నాడట. పిల్లలుండే బంగ్లా పాత పడిపోయిందట, అప్పుడా కూరుడు అన్నట్టున్నదట. పిల్లలు ఏమన్నా అడిగితే మీకు చక్కగా చదివే రాదు కానీ మమ్మల్ని అడిగేటోళ్ళు అయినరా అని కోరుతున్నారట పిల్లలు.
అందుకే సీఎం సారు మా హాస్టల్ను ప్రేమించే తీరు మంచిగా లేదని పోలీస్ స్టేషన్ చేరుకున్నారు కేసు పెట్టేదానికి. ఇక ఆయనతో వార్డెన్ హాస్టల్లో పని చేసేటోళ్ళని పిలిచి ఎందుకు పిల్లలను ఆగం చేస్తున్నారని పోలీసులు అడిగిండ్రు. ఆ వార్డెన్ ఏం చెప్పిందో ఏమో కానీ సర్కారు నౌకరీ చేసే పోలీసులు సర్కారు మీద పిల్లలు పెట్టే కేసును ఎఫ్ఐఆర్ చేస్తారో లేకుంటే పిల్లలని సంధాయించి సాగనంపుతారో చూడాలి. ఈ నడమ ఏ తప్పు లేకుండా అన్యాయంగా అమాయకమైన చాలా మంది పానాలు అత్య గాలి కలుస్తున్నాయి. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు ఏం చేయకుండానే ఎంతో మంది జీవించారు. ఫ్లైటు బస్సు అనుకుంటా పాపం మస్తు మంది కండ్లు మూసి తెరిచే లోపట్నే పిట్టలు లెక్క రాలిపోయారు. జర్ర తక్కువైంది అనుకునే లోపే మళ్ళా మొన్న గోవాలో ఓ పబ్బుల మంటలు వచ్చి 25 మంది దాకా కాలి బూడిదయ్యారు కదా. ఇక దాన్ని కూడా అందరూ షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనుకున్నారు కానీ అస్సలు కథ ఏంటంటే అది దానంతట అదే అయిన ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఇద్దరు చేసిన పొరపాటు అంతమంది పానాలు పోయే కథ అయింది. ఆ ఇద్దరు ఎవరో కాదు, క్లబ్ ఓనర్లు లూత్రా బ్రదర్స్. క్లబ్ మెయింటైన్ చక్కగా పెట్టుకోక ఎగింత ఘోరం అయినాక అసలు మాకేం తెలియదు, మాకేం పార్టీ లేదు అన్నట్టు క్లబ్ కాడికి ఫైర్ ఇంజన్ చేరక ముందే వీళ్ళు దేశం ఇడిచి ఉన్నట్టుండి ఫ్లైట్ బుక్ చేసుకొని థాయిలాండ్ వారిపోయారు మోతేవాళ్ళు. కానీ అంతమంది పానాలు పోనీకే ఏదో ఒక లెక్క కారణమైన వాళ్ళకు ఉత్తగా ఇడిచిపెట్టరు కదా. ఎంబటే గోవా పోలీసులు లుక్అవుట్ నోటీసులు అటెన్క ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు పంపారు. ఇక పాస్పోర్ట్లను కూడా సస్పెండ్ చేసారు. అట్లా పాస్పోర్ట్ రద్దు అయ్యేసరికి వేరే ఇంకే దేశాలకు పారిపోయే అవకాశం లేక థాయిలాండ్ పోలీసుల చేతికి చిక్కిరు. ఇప్పుడు ఈ ఇద్దరిని మన దేశానికి తోలుకొచ్చి గట్టిగా మైలపోలు తీస్తేందుకు తయారయ్యారు మన వాళ్ళు. చూసిరా, కొంతమంది పానాలు పోయినా జాలి లేకుండా పారిపోదామని చూస్తే ఎట్లా దొరికిపోయారు. అదేదో గాడనే ఉండి అటెనక జరగాల్సిన పనిని దగ్గరుండి చేపిచ్చి జీవిడిచిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇచ్చినుంటే ఇలా గింత తిప్పలు వచ్చేది కాదు కదా. అరే మా వల్ల అయిన దానికి మేమే బాధ్యులమంటే కోర్టు కూడా కనికరించేది. ఇప్పుడు కనికరం కాదు కదా, కండ్లు ఎర్ర చేసింది. మరి ఏం తీర్పిస్తుందో చూడాలి. సుశీరాన్నలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అబ్బా నాకు చూస్తాను మనం మైక్ టీవీ ముచ్చట్లు.